హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిప్లొమా ఫస్ట్ ఇయర్కి సంబంధించిన M1లోని యూనిట్ 5 అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ దానికి సంబంధించిన టాంజెంట్స్ అండ్ నార్మల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి 5 మార్కుల క్వశ్చన్ అడుగుదాం జరుగుతుంది ఈ యొక్క మోడల్లో. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్స్. రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. సో ఒక కర్వ్ ఒక పాయింట్, అదేవిధంగా ఇంకొక కర్వ్ పాయింట్. సో టాంజెంట్ నార్మల్ని కనుక్కోవాలి. సో ఇన్ జనరల్గా ఎలా చేస్తామంటే చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఒక కర్వ్ అనమాట. ఒక కర్వ్కి టాంజెంట్ అంటే వెన్ ద లైన్ టచెస్ ది కర్వ్. ఒక లైన్ అనేది కర్వ్ని టచ్ చేసి దాన్ని టాంజెంట్ అంటాం. ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కుంటే ఒక పాయింట్ కావాలి, ఎస్ ఉంది. ఇక స్లోప్ కావాలి. మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్స్లో డిస్కస్ చేసాం. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. పాయింట్ తెలుసు, x1 y1 అంటే x1 అంటే 1, y1 అంటే 2. మరి స్లోప్ తెలియాలి. ఆ స్లోప్ కలుపుకోవడానికి ఆ కర్వ్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తాం, dy బై dx చేస్తాం. ఆ పాయింట్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే m స్లోప్ వస్తుంది. అదేవిధంగా నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే ఆ కర్వ్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తాం. మరి దీని ఈక్వేషన్ కనుకుంటే పాయింట్ అనేది సేమ్. మరి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్, ఒక m అనే స్లోప్ ఇచ్చాడు ఒక లైన్కి. ఆ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్కి ఫార్ములా -1/m. ఒక స్లోప్ m అయినప్పుడు దాని పర్పెండిక్యులర్ స్లోప్ -1/m అవుతుంది. ఓకే, సో అవన్నీ అందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. చూడండి, సో ఫస్ట్ ఇచ్చిన కర్వ్ని రాస్తున్నా. గివెన్ కర్వ్ y is equal to 2x ఓన్లీ x square plus 2x, x square plus 2x minus 1. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలా ఎక్స్తో. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. సో వైని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్ టు, మరి dy బై dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1. మరి ఎక్స్ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, 2xకి 2 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0 కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్కి 2x, 2xకి 2 కాన్స్టెంట్కి 0. ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా స్లోప్ కనుక్కున్నాం. సో దేర్ఫోర్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ ఏంటి 1,2 ఈజ్ ఏంటి ఫార్ములా, స్లోప్ని ఎంతో డినోట్ చేస్తాం, dy బై dx అట్ 1,2. సో m ఈజ్ ఈక్వల్ టు dy బై dx అంటే ఇదే, అందులో x ప్లస్లో 1, y ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో 2x ప్లస్ 2 అట్ 1,2. m ఈజ్ ఈక్వల్ టు x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, ఇంకా ప్లస్ 2 అలానే ఉంటుంది. m ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 1, 2 ప్లస్ 2 4. మరి పర్పెండిక్యులర్గా ఉన్న స్లోప్ కనుక్కుందాం. సో దేర్ఫోర్ ద స్లోప్ ఆఫ్ నార్మల్ అట్ 1,2 ఈజ్, సో ఏంటి -1/m ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఫార్ములాలో ఉంది m అంటే 4 అని. ఓకేనా, ఎస్. ఇప్పుడు మన దగ్గర పాయింట్ ఉంది, స్లోప్స్ ఉన్నాయి, నార్మల్ అదేవిధంగా టాంజెంట్ లైన్ని కనుక్కోవచ్చు. ఎస్, చూడండి. సో దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ పాయింట్ ఏంటి 1,2 విత్ స్లోప్
విత్ స్లోప్ m ఈజ్, స్లోప్ m ఆల్రెడీ ఉంది మన దగ్గర. సో 4 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. y మైనస్ y1, x1 అంటే 1, y1 అంటే 2 ఈజ్ ఈక్వల్ టు m అంటే 4, x మైనస్ x1 అంటే 1, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 4తో మల్టిప్లై చేయి, 4x మైనస్ 4 ప్లస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఎప్పుడైనా పాజిటివ్గానే ఉండాలి, 4x పాజిటివ్. ఇంకా మిగిలినవన్నీ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో 4x మైనస్ y అవుతుంది, ప్లస్ y రైట్ సైడ్. నెక్స్ట్ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ 2 ప్లస్ 2 అవుతుంది. సో కాబట్టి మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు మనం నార్మల్ లైన్ని కనిపెడతాం. సో ఫార్ములా ఏంటి నార్మల్ లైన్కి, ఇక్కడ నోట్ చేస్తున్నా. Therefore, the equation of normal at point ఏంటి ఇక్కడ 1, 2. సో ఫార్ములా డైరెక్ట్గా మీరు ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే పాయింట్ విత్ స్లోప్ కూడా రాద్దాం, విత్ స్లోప్ ఇది కూడా రాద్దాం. ఎంత -1/4 ఈజ్ విత్ స్లోప్ -1/4 ఈజ్. సో ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. y మైనస్ ఇక్కడ y1 అంటే ఎంత 2 అని, -1/m ఆల్రెడీ కనిపెట్టేశాను, -1/4 ఇంటూ x మైనస్ x1 అంటే 1. మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై. 4 ఇంటూ y 4y, -4 2 8. మైనస్తో మల్టిప్లై చేయి, -x ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 1. ఇప్పుడు -xని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ప్లస్ అవుతుంది, ప్లస్ ఆల్రెడీ ఇక్కడ 4y పాజిటివ్లోనే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఈ +1 ఇటు సైడ్ వస్తుంది, -1 ఆల్రెడీ -8 ఈస్ దేర్, -8 -1 -9. ఎస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా, మరి రెండో ప్రాబ్లం కూడా ఉంది, చూద్దాం. సెకండ్ వన్ ఇచ్చిన కర్వ్ రాస్తాం. గివెన్ కర్వ్ y is equal to x square plus 1. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే yని, సో dy by dx is equal to x స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2x, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0, రాయనవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా స్లోప్ని కనిపెట్టేద్దాం. ఓకే, ఇంకొక స్టెప్ ఇక్కడ రాసి, సో dy by dx ఈజ్ ఈక్వల్ x స్క్వేర్కి 2x కాన్స్టెంట్కి 0 అవుతుంది. ఎస్, ఇప్పుడు స్లోప్ని కనుక్కుందాం. దేర్ఫోర్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ అట్ 1, 2 పాయింట్. ఇప్పుడు రెండో ప్రాబ్లం కూడా అదే. మరి ఇక్కడ ఏముంది, 2x ఉంది అంటే x ప్లేస్లో ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే. సో m ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసింది, స్లోప్ 2 వచ్చేసింది. మరి స్లోప్ ఆఫ్ నార్మల్ని కనుక్కుందాం. సో -1/m, -1/m అంటే ఇక్కడ 2 అని. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటున్నాం. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ 1, 2 విత్ స్లోప్ 2 is. So formula y minus y1 is equal to m into x minus x1. చూడండి, y minus 2, 2తో మల్టిప్లై చేయండి, 2x minus 2. ఈ yని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, -y అవుతుంది, 2x minus y. ఇక్కడ -2 -2 క్యాన్సిల్, ఈ -2 రైట్ సైడ్కి వెళ్తే +2 అవుతుంది. సో కాబట్టి కాన్స్టెంట్ టర్మ్ ఉండదు, సో ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇంకా మనం నార్మల్ లైన్ని కనిపెడతాం.
Therefore, the equation of normal at 1, 2 with slope ఎంత స్లోప్ ఇక్కడ -1/2 is. So formula y minus y1 is equal to -1/m into x minus x1. y minus y1 అంటే 2 అని, -1/m సో అంటే -1/2. ఆల్రెడీ మనం మైనస్తో మల్టిప్లై చేసాం కాబట్టి డైరెక్ట్గా రాస్తాం. x1 అంటే 1, సో 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 into y minus 2 is equal to minus of x minus 1. సో 2తో మల్టిప్లై చేయి, 2y minus 4 -1తో మల్టిప్లై చేయి, -x + 1. మరి లాస్ట్ లైన్ ఈ -xని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళు, ఎందుకంటే x టర్మ్ పాజిటివ్ ఉండాలి. సో x + 2y +1 ఇటు సైడ్ -1, ఆల్రెడీ -4 ఇస్ దేర్, -5. సో ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.